మోదీ మ్యాజిక్ ఏమీ లేదంట. భాజపా ఘన విజయం ఖాయం. బట్ మోదీ మ్యాజిక్ ఏమీ లేదు అని చెప్పేసి సుబ్రహ్మణ్యం స్వామి చాలామందికి ఇష్టమైనటువంటి వ్యక్తి. కాకపోతే కాంట్రవర్షియల్ పర్సన్గా మారిపోయారు. అంటే స్వపక్షంలో విపక్షం టైపు వ్యవహరిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మోదీకి బీజేపీకి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. బట్ ఎనీవేస్ హీఈస్ వెరీ దాన్ని ఏమంటారంటే ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా హిందుత్వ ప్రోగా ఉంటాయి, లేకపోతే భారతదేశానికి అనుకూలంగా ఉంటాయి అనే బలమైనటువంటి ఒపీనియన్ మాత్రం ఉంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే హిందువుల గౌరవం పెరగడం రాబోయే లోక్సభ ఎన్నికల్లో భాజపా బలాన్ని పెంచుతుంది. ఇందులో మోదీ మ్యాజిక్ పాత్ర అంటూ ఏది ఉండదు అనేది వారు చేసిన కామెంట్. ఎక్కడ చేశారంటే న్యాయ సదస్సులో పాల్గొనే నిమిత్తం బీహార్ రాజధాని పట్నాకు వచ్చినటువంటి స్వామి ఆదివారం మీడియాతో మాట్లాడారు. భాజపాలో పార్టీకి సైద్ధాంతిక మార్గదర్శి అయినటువంటి ఆర్ఎస్ఎస్లో వ్యవస్థకు సిద్ధాంతాలకే తొలి ప్రాధాన్యం ఉంటుంది కానీ ఆ తర్వాత వ్యక్తులకు ఉంటుంది కానీ వ్యక్తులకు తొలి ప్రాధాన్యం ఉండదు అనే విషయాన్ని చెప్పడానికని చెప్పి ఇవన్నీ మాట్లాడడం జరిగింది. భాజపా గత ఎన్నికల కంటే మెరుగైన ప్రదర్శన చూపుతుందని నేను నమ్ముతున్నా. మొదటిసారిగా హిందువులు తమ అస్తిత్వం గురించి గర్వపడుతూ ఉన్నారు. నెహ్రూ కాలంలో వారి మీదున్న ఆత్మ న్యూనత ఒత్తిడి ఇప్పుడు లేదు. కొంతమంది ఈ మార్పునకు తామే కారణమని అనుకోవచ్చు. భాజపా ఆర్ఎస్ఎస్లో వ్యక్తులు ముఖ్యం కాదు, అది కాంగ్రెస్ సంస్కృతి అన్నారు. బీహార్ సీఎం నితీష్ మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాజపాను సవాలు చేస్తున్నట్లు ఫోజులు ఇస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో జైల్లో ఉండేలా తాను చూస్తానని స్వామి తెలిపారు.